చేసుకొని భూమి మీద వేలాడాలా ఇంకేం చేయాలని నరకం అనుభవిస్తున్నా తెలుసా. ఏం చేయమంటూ భయపడంతో ఉన్న అమ్మన్నను ఎలా పోషించమంటూ కేవలం మేము అడుగుని ఒకే ఒకటి 2 లక్షలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానో అదే అడిగాను తప్ప ఇంకేమైనా అడిగామా? ఇంకేమైనా అడిగాను మీ దగ్గర? మరి ఎందుకు దొంగ హామీలు ఇస్తారు? మహేష్ కుమార్ గౌడ్ అంటుండు మేము 2 లక్షల ఉద్యోగం ఒకే సంవత్సరంలో కాదు, స్టెప్ బై స్టెప్ 5 సంవత్సరాలు ఇంకా ఉన్నాం. మరి ఎలక్షన్ ముందట ఇదే మాట ఎందుకు అనలేవు? అప్పుడే ఫినాల్లో ఏమైనా నోట్లో ఏమైనా పక్షాతం పడిపోయిందా? అప్పుడు అనాలి కదా, ఇదే మాట అనాలి కదా. తల్లి లాంటి అసెంబ్లీలో శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అంటాడు. మరి ఇదే ముక్క ముందర చెప్పాలి కదా శ్రీధర్ బాబు, మేము జాబ్ ఇస్తాము అలాగే ప్రైవేట్ ఎత్తులు కూడా ఇస్తామన్నావు కదా. మరి ఆ చెప్పిన మాట రికార్డు ఉంటది కదా అసెంబ్లీలో, మరి అది చూపెట్టాలి కదా. ప్రతి మాట నువ్వు ఏం చెప్పినావో చూపెట్టాలి కదా. కొందరు అంటాడు దీపావళి కానుక, సంక్రాంతి కానుక, నెక్స్ట్ ఉగాది కానుక అంట. ఇక కానుక మీద కానుక ఇవ్వండి త్వరలో అని చెప్తే మీ మనవడిలో లేదా మీ పిల్లవాళ్ళ పెళ్లిలు అయితే చూడు అప్పుడు ఇవ్వండి మరి నోటిఫికేషన్. ఇంకెందుకు మరి అప్పుడే ఇవ్వచ్చు కదా నోటిఫికేషన్. ఈ త్వరలో ఎందుకు? గుర్తు పెట్టుకోండి సీఎం సార్ గారు, మీరు విద్యార్థులను ఎలా అనుకుంటారు అంటే కోడి మీద ఈక పీకేసిన తర్వాత 4 విత్తనాలు వేస్తే ఆ విత్తనాల బాధ మర్చిపోయి ఆ విత్తనాలు తినుకుంటూ ఉంటారు. అందుకే ఎలక్షన్ ముందట ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నానో అది ఇచ్చేస్తే వీళ్ళు బాధ అంతా మర్చిపోయి మళ్ళీ నన్ను సీఎం మీద కూర్చోబెట్టాలి అనుకుంటున్నావు. గుర్తు పెట్టుకో, విద్యార్థి మృతులు తుఫాన్ కంటే డేంజర్ లాంటి వాళ్ళు. ఒక్కసారి కదిలితే నీ రాజకీయ భవిష్యత్తు 3 అడుగుల పాతాళానికి పోతుంది. ఇది నిరుద్యోగుల కెపాసిటీ తెలుసా. మరి ఇంకేం మాట్లాడుతావు? అబద్ధాలు. ఒకటే 70,000 అంటాడు, ఇంకోటి 70. నిరుద్యోగుల కెపాసిటీ తెలుసా. మరి ఇంకేం మాట్లాడుతావు? అబద్ధాలు. ఒకటే 70,000 అంటాడు, ఇంకోటి 75,000 అంటాడు. లిక్కర్ నోటిఫికేషన్ డిఫరెంట్ అని పొన్న ప్రభాకర్ 1,00,000 అంటాడు. నేనేం తక్కువ తిన్నట్టు. మరి నిజంగా నువ్వు 70 లక్షలు ఇస్తే అమ్మ నాన్నల మీద ప్రమాణం చేసి తల్లి పిల్లల మీద ప్రమాణం చేయి ఇదో ఇచ్చారని ఒకే ఒక మాట ఇక్కడే సభ క్యాన్సల్ చేస్తాం అనగలవా? మరి ఏమంటాను చూడండి. ఈ నోటిఫికేషన్ కోసం మా తెలంగాణ భవిష్యత్ కోసం ఏ సిద్ధాంతాలు అయితే అమరులైనారో, ఎంతమంది పన్నెండుల మీద వాళ్ళ జీవితాలను ప్రాణం పట్టి తెలంగాణ వస్తే మా స్వరాష్ట్రంలో విద్యార్థులు నియామకాలు వస్తారని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాలు ప్రాణం బట్టి ఏ తెలంగాణ కోసం సాధించారో వాళ్ళ తెలంగాణ కోసం, వాళ్ళ నిరీక్షణ కోసం గుండె పైన ఒంటి మీద ఉన్న షర్ట్ చినిగేదా కోట్లాడతాం. 30 లక్షల విద్యార్థులము, 30 లక్షలు ఉన్న ప్రతి విద్యార్థి మీతో మిమ్మల్ని తల దించే వరకు కోట్లాడుతూనే ఉన్నాము. మీరు అమరవీల స్తూప మీద పూలు చెల్లుతుంటే ఇది పూలు కాదు వాళ్ళ నిప్పులని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. ఎందుకంటే ఏమొచ్చింది తెలంగాణ? ఎప్పుడు సీఎం జై తెలంగాణ లేవు. అశోక్ సారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. మనందరికీ తెలుసు ఈ సభకు ఎన్ని ఆచంకులు అడ్డంకులు పెట్టినా కూడా సార్ ఇక్కడ రావడం చాలా మంచిగా విషయం. అదేవిధంగా చౌదరి సార్ గారు వచ్చారు, వాళ్ళకు ఇచ్చిన సీట్లలో ఆశీనులై కూర్చోవాలని కోరుకుంటున్నాను. నీకు కుమర లాంటి సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉంటుంది, అందరూ పోటీ నిర్వహించడానికి టైం ఉంటుంది, ఫుట్బాల్ ఆడడానికి టైం ఉంటుంది. కానీ నీతిలో సమస్యలు వినడానికి టైం దొరకదే. అంత బిజీ అను. నువ్వు దావోస్ మీటింగ్ పోతావు, మీటింగ్ పోతావు. ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు? ఎక్కడైనా పెట్టుబడులు తెచ్చా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇక ఇన్ని కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినాను, ఇంకా నిరుజులు నేను ముద్ద కలిసి అని చెప్పగలవా? మరి పోస్ట్ కొట్టుకొని స్టైల్ పెట్టలేసుకొని ఎందుకు స్టైల్ కోసం పోతావు? పని పాట లేదా? వాడిని తిట్టుడు ఈయన తిట్టుడు. ఆ తిట్టడం వల్ల మా నిజంగా సమస్యలు ఏ రోజైనా నువ్వు పసిగట్టినావా? ఏం జరుగుతుందో తెలుసుకున్నావా? తెలుసుంటే మాకు ఈ బాధలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు మాకు? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి సీఎం సార్ గారు నువ్వు త్వరలో మాట మానేసి నువ్వు ఈ యొక్క డేట్ చెప్పు, ప్లాన్ డేట్కి ఇస్తానని చెప్పు. లేదంటే కరీంనగర్ నుంచి కదం తొక్కుతూ మెదగై రవ్వ నిప్పున్నాయి మా నిజామాబాద్ నిప్పుల చెలగాటు హైదరాబాద్ పోరాడాలి అంటూ రంగారెడ్డి రణరంగులో తీసుకొని వస్తే నీ జీవితాలు నీ సామ్రాజ్యం కూడా దొక్కుతారు. ఇది మా నిరుద్యోగుల సవాలు. నువ్వు అంటావు కదా కేటీఆర్ ని, రేవంత్ రెడ్డి ఏంటో మీ అయ్యని అడుగు. నేను అంటున్నా సీఎం సారు
నిరుద్యోగుల ధైర్యం ఏంటో, తెలంగాణ ప్రజల ఆవేదన ఏంటో, మా సత్తా ఏంటో ఆ కేసీఆర్ని అడుగు. నీ దమ్ము ఉంటే అడుగుతావా? అది మా దమ్ము. గుర్తుపెట్టుకో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడంలో ముందున్న మా ప్రాణాలు అంటే లెక్క కాదు, కేసులు అంటే భయం కాదు. తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ, మా తెలంగాణ పిచ్చి ప్రేమ. మీ తెలంగాణ నోటిఫికేషన్ రానప్పుడు, మీ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు మా తెలంగాణ ఎందుకు మాకు అవసరమా? తెలంగాణ మేము అడిగినందుకు ఏ ఉమ్మడి రాష్ట్రం అయితే నిధులు నియామకాలు అన్నావో దానికోసం నేను ఫైట్ చేసింది. నీ సీఎం చైర్మన్ ఎప్పుడు జై తెలంగాణ లేవు, నీ దగ్గర ఉన్న మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎప్పుడు జై తెలంగాణ ధర్నా చేయలేదు. ధర్నా చేసింది మేము, ప్రాణాలు అర్పించింది మేము, కేసులు పెట్టుకుంది మేము. ఎందుకు? మా జాబ్ కోసం. కానీ నీ సీఎం చైర్ కోసం కాదు, నీ ఎమ్మెల్యే టికెట్ కోసం కాదు. అలాంటప్పుడు నువ్వు జాబ్ ఇవ్వనప్పుడు, నోటిఫికేషన్ లేనప్పుడు నువ్వు సాక్షిదాగా ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కలిపచ్చు కదా. మా నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ వచ్చేందుకు ఆంధ్ర ఎందుకు? ప్రతిసారి చెప్పు త్వరలో నోటిఫికేషన్. ఇక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్, ఎప్పుడు వచ్చేదా నోటిఫికేషన్? కనీసం చెప్పి ఏం అనిపించలేదా? తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు రోషం పౌరుషం ఒక గౌరవం ఉంటుంది. అవతల 10 రూపాయలు ఖర్చు చేసినా సరే, అబ్బాయినా సరే 100 రూపాయలు ఖర్చు పెట్టి సత్తా చూపెడతాం. వాడు 10,000, 20,000, 60,000 నోటిఫికేషన్ ఇస్తే 1,00,000 ఇచ్చి పౌరుషం చూపెట్టాలా? మంది పుట్టిన బిడ్డలేదు నా బిడ్డని చెప్పుకుంటారా? ఇది తెలంగాణ పౌరుషమా? కాదు కదా. తెలంగాణ పౌరుషం అంటే నోటిఫికేషన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకొని నేను మెల్లమెల్ల పూల బిడ్డని నిరూపించు, లేదా పిల్లనైనా నిరూపించుకో. అవునా కదా? ఏదో చేయి, కానీ పని మాలిన పంచాయతీ మాత్రం పెట్టుకోకు. ముందే చెప్తున్నా, ఈ శాంతియుతంగా కాబట్టి మా బాధలు, మా ఆవేదాలు, మా కన్నీటి చుట్టను మా మధ్య ఎవరు ప్రజాప్రతినిధులు లేదు కాబట్టి ఈ జర్నలిస్టులు ఈ ప్రజా సమాజానికి చేరాలని, మా ప్రతి బాధలను తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చేరాలని కేవలం జర్నలిస్టు ద్వారానే అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా వైపు నిలబడతారని. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నా, ఎక్కడ దాక్కున్న పొట్టుడు బయటికి రావాలి. జై తెలంగాణ. మిత్రులు చూశారు కదా నిరుద్యోగుల ఆవేశం ఎలా ఉందో, మన బాధలు ఎలా ఉందో. మన అన్న వెనక ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. జర మధ్యలో ఒక 2 కెమెరాలు స్పేస్ ఇస్తే బ్యాక్ కనబడుతుంది. దయచేసి ముందుకు రండి. అక్కడ మన మందినడు కనబడతలేదు, దూరం కనబడతా, లైవ్ లో మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ జనం ఉన్న వాళ్ళకైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసే వాళ్ళు దీనికి 100 రెట్లు ఉంటారు. ముందుకు రండి, టోటల్ ముందుకు రండి. మధ్యలో జస్ట్ కొద్దిగా కెమెరాలు కొద్దిగా పైకి పెడితే వెనకాల కూడా నీట్ కనబడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ముందుకు రండి. బయట వాళ్ళందరూ ఇక్కడ వెనుకున్న వాళ్ళు ముందుకు రండి. వేరు వెనుకున్న వాళ్ళు ముందుకు రావాలా. మన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మీరు ముచ్చబెడతానికి రాలేదు. వేదిక పక్కన వాళ్ళంతా ముందుకు రావాలి ప్లీజ్. చెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా విద్యార్థులు, బయట వాళ్ళంతా ఇటు సైడ్ లోపల రావాల్సి కోరుతాను. లైబ్రరీ అభ్యర్థి శంకర్ నాయక్ మాట్లాడతారు. ఈ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ తోటి అధికారంలోకి వచ్చింది? కేవలం 2.5%. అయ్యా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వము తెలంగాణ వచ్చాక 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి, 2014, 2018. మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? మీకు తెలుసు మీరు దొంగ హామీలు మీరు దొంగలని తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలలో ఎమర్జెన్సీ పాలన మనం చూసినాము. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంటుందో చూసినాము. ఎందుకు గెలిపించలేకపోయారు మీ కాంగ్రెస్ పార్టీని? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు నమ్మడు. మీరు కనీసం పోటీ చేస్తే గ్రామాలలో సర్పంచ్ వార్డ్ మెంబర్ల కూడా మీరు గెలవలేరు. అదే మా నిరుద్యోగులతోటి బస్సు యాత్రలు చేపించి మమ్మల్ని మా లైబ్రరీ చుట్టూ తిరిగి మీ అగ్ర నాయకుడు అని చెప్పుకున్న రాహుల్ గాంధీని మా లైబ్రరీకి రప్పించి, నిరుద్యోగ మిత్రులారా మేము మీకు ఉన్నాము, 2 లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పాత నోటిఫికేషన్లతోటి భర్తీ చేస్తామని చెప్పారా? మీరు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఈ రోజు కౌంటర్ గా బల్మూరు వెంకట ఏం మాట్లాడతాడు? గాంధీ భవన్ లో ఉండి
నేను 70,000 భర్తీ చేశామని చెప్తారు. అయ్యా బల్మూరు వెంకట్, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మా లైబ్రరీకి రండి, మీరు మా అశోక్ నగర్కు రండి, మీరు మా దిల్సుఖ్ నగర్కు రండి. బహిరంగంగా మేము మీరు చర్చ పెడతాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ జీవోల ద్వారా ఇచ్చారు, మీరు ఏ జీవో ద్వారా ఆమోదించారు, ఏ ఫైల్ మీద మీరు సంతకం చేశారు, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడ 70,000 ఇచ్చారు, ఎక్కడ 80,000 ఇచ్చారు. ఒక్కొక్కడు వినాయకుని వేల పాట పాడినట్టు నేనేం తక్కువ అని ఇంకో మంత్రి మాట్లాడతాడు. అంతేందుకు ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆమె అంటారు, కొండా సురేఖ శ్రీధర్ బాబు తోటి, అన్న మావాడు బీటెక్ చేసిండు, ఏదైనా ఉద్యోగంలో ఉంటే చేర్పించన్నారు. మరి ఎందుకు కొండా సురేఖ గారు భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడమ్మా? సిగ్గుచేటు ఇది. తల దించుకొని ముక్కు నేలగా శ్రీధర్ బాబు శాసన మండలిలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అధ్యక్ష, 5% కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమా? ఎందుకు వచ్చారు? సోయిలో కానీ ఆ రోజు మేనిఫెస్టో లిఖించారు, చైర్మన్ గా ఉన్నారు. ఈ రోజు మీరేమో 5% కంటే ప్రభుత్వ ఉద్యోగంలో భర్తీ చేయమని అంటారు. డ్యూట్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ రాజీవ్ యువ వికాసం కార్డు అన్నారు. ఎక్కడ పోయింది మీ రాజీవ్ యువ వికాసం కార్డు? ఒకే ఏడాది 2 లక్షల. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ అన్నారు. మేము అధికారంలోకి వస్తే తక్షణమే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాము. 3,000 తోటి గ్రూప్ 3 నోటిఫికేషన్ భర్తీ చేస్తాము, 2,000 తోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ చేశారయ్యా మీరు? మీ జీవోలను మీరు చూపించండి. ఏ ఆర్థిక శాఖ ఆమోదించింది మీ ప్రభుత్వం వచ్చాక? గత ప్రభుత్వ నోటిఫికేషన్ ను ఎవడో పుట్టిన బిడ్డకు వీడు మా బిడ్డ అని చెప్పడానికి సిగ్గు లేదా మీకు? తను అడుగు వేసుకున్నా ఒకటే మాట పెట్టవలుచుకున్నాము. మీరు ఓడియన్ థియేటర్ మాల్కి వస్తారు. లైబ్రరీ ఎంత దూరం ఉందయ్యా మీకు? మహా అంటే 300 మీటర్స్ దూరము. మీరు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కదా, మీకు సన్మానం చేస్తుంటుంది. మీరు రండి, మీకు సన్మాన పూల దండలతోటి శాలలతోటి మేము రెడీగా ఉంటాము. ఎందుకు రాలేకపోయారు? పోలీసులను నైట్ లో మమ్మల్ని అరెస్ట్ చేపించి మమ్మల్ని మా పోలీస్ స్టేషన్ లో ఉంచి మీరేమో ఒక ప్రైవేట్ ఓడియన్ థియేటర్ మాల్ వచ్చారు. ఆ రోజు మీరు రాహుల్ గాంధీ తోటి మీరు లైబ్రరీకి వచ్చారు కదా, మీరు ఎందుకు రాలేకపోతున్నాము? మీ ఇప్పుడు విమాన మోత మోగుతుందని మీరు రాలేకపోయారని మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మనం నిరుద్యోగ మిత్రులారా, మనం ఎక్కడైనా ఉద్యోగాలు ఎక్కువైనాయని ధర్నా చేస్తున్నామా, లేకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేస్తున్నామా? ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని మా కడుపు కోతతో ఇక్కడ వస్తే మీరేమో జల్సాలు చేస్తారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఖబర్దార్, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ భర్తీలను మీరు నింపుతుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజులలో మిమ్మల్ని సినిమా చూపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మీరందరూ కొంచెం స్టేజ్ దిగితే బాగుంటుంది అందరు, ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు. ప్లీజ్ అందరు మీరు కూడా పాల్గొంటారు. దిగి బాగా పాల్గొంటారు. ముఖ్య కుమార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఎవరుంటారు సార్? ప్రసాద్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మహాధర్నా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. పోలీస్ పర్మిషన్ రావడమే మహా సక్సెస్. అయితే ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే కొంచెం జాలనిపిస్తుంది. 2016 నుంచి 2026 నేను ఒక చిన్న సంఘటన చెప్తా. నిరుద్యోగుల్ని ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో కూడా నేను చెప్తాను. ఒక రోజు అశోక్ నగర్ లో అర్ధరాత్రి 9 గంటలప్పుడు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ప్రైవేట్ హాస్టల్లో. అమ్మాయి పేరు మీకు తెలుసు. ఆ రోజు దాదాపుగా 5 గంటల సేపు 10,000 మంది విద్యార్థులు, కొంతమంది రాజకీయ నాయకులు అందరూ తీరేసి ధర్నా చేశారు. ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది. పోలీసులు విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. గల్లీకి వెళ్లి తరలించి కొట్టారు. ఆ రోజు జరిగినటువంటి ఉసిరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఆ యొక్క చిన్న సంఘటనతో బొమ్మబెట్టారు. మళ్ళీ ఈ రోజు కూడా సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ విద్యార్థులు చూస్తే అనిపిస్తుంది. మాక్సిమం ఇక్కడ కూర్చున్న విద్యార్థులు చాలా మంది SIPC గ్రూప్స్ ప్రిపేర్ విద్యార్థులు అనిపిస్తున్నారు. నా కొడుకు కానిస్టేబుల్, నా కొడుకు ఒక SI అయ్యి ఆ తల్లిదండ్రులు చూసుకుంటే ఆ గ్రామానికి ఏమైనా సర్వీస్ చేద్దామని చెప్పి ఎన్నో ఆనందం, అంటే వాళ్ళు ఆ తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు రావాల్సిన సమయంలో ఈరోజు ఆ తల్లిదండ్రులు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వేరే ప్రాంతాలకు పంపించి ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హాస్టల్ ఫీజులు కట్టలేక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఆ యొక్క కొడుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తుందని చెప్పి
5 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఇక్కడే ఉండి చదివిస్తున్నాడు. కనుక మనకి ఇక్కడ ఒక అభయసం మేనిఫెస్టో చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ చేసిన పశ్చిమ మోసం ఏంటంటే అభయసం మేనిఫెస్టో. అక్కడ చూసారు నెంబర్లు ఎవరు వేశారో, నిజంగా అక్కడ రేవంత్ రెడ్డి ఎవరో కూర్చొని నాకు తెలిసి అశోక్ నగర్ దగ్గరలో విద్యార్థిని రీవోక్ చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేశారు. చూడండి అక్కడ నెంబర్లు 2, 4, 6 అంట. ఫేజ్ 1, ఫేజ్ 2 అంట. 2 సరి సంఖ్య, 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య. ఫేజ్ 1 అంటే, ఫేజ్ 2 అంటే, ఫేజ్ 3 అంట. 2024 ఫిబ్రవరి 1 ఎప్పుడో పోయింది. 2025 ఫిబ్రవరి 1 పోయింది. 2026 ఫిబ్రవరి 1 కూడా పోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరం వస్తుంది. 2026 ఫిబ్రవరి 4వ తారీఖు ఈరోజు మహాధర్నా చేస్తున్నాం. అంటే చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే వేసింది. ప్రజాప్రతినిధులతో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో కోచింగ్ సెంటర్లు పెట్టి ఓటు బ్యాంకు కోసం ఓట్ల ద్వారా బీఆర్ఎస్ గెలవాలని చూసింది. కానీ వాళ్ళు చేసిన అన్యాయం వల్ల అక్కడ కోచింగ్ తీసుకున్న ఏ విద్యార్థి కూడా జాబ్ రాలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ని దొంగ పెట్టారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి సీఎం సమీక్ష పెట్టారు. ఇక్కడ మనం కాంగ్రెస్ పెద్దల్ని పదజాలంతో అంటే అసభ్య పదజాలంతో పెట్టకూడదు. ఎందుకంటే పోలీసులు రెడీగా ఉన్నారు, వాళ్ళు సైడ్ చేస్తారు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరో అసభ్య పదజాలం చేస్తే మనమే కేసులు పెట్టే అవకాశం ఉంది. మనం ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి అసభ్య పదజాలం ఉపయోగించకుండా మన యొక్క విమర్శనాత్మకంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆ పెద్దలకి ప్రజాప్రతినిధికి ఏమి అందజేద్దాం అనుకున్నామో ఆ విషయాన్ని ఆ సందేశాన్ని పంపించాలి. కానీ ఈ రోజు ఇంత ధర్నా జరుగుతున్నా ఇక్కడికి ఒక్క పెద్ద కూడా రాలేదు, ప్రజాప్రతినిధి రాలేదు. సో సానుభూతిగా ఈ ఉద్యోగులు అంటే నిరుద్యోగులు వేస్తామని చెప్పి కనీసం ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఇక్కడ స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు, ఈ నిరుద్యోగులు నడిపిస్తున్నటువంటి మిత్రులు, సో నాయకులు ఉన్నారు. సో ఇక్కడ వివిధ కోచింగ్ సెంటర్ నుంచి కూడా వాళ్ళ యాజమాన్యంలో పర్మిషన్ తీసుకొని బస్సులో వచ్చిన విద్యార్థులు ఉన్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే నిన్న మున్సిపల్ ఎలక్షన్ గురించి సమీక్ష పెట్టింది, కానీ ఈ నిరుద్యోగ ధర్నా జరుగుతుందని చెప్పి దాని నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఓటుతో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్న వాళ్ళు. మరి ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిరుద్యోగం గురించి కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో నిన్న ఏమంటారంటే కొంతమంది త్వరలో మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటున్నారు. సో ఈ ప్రభుత్వం నాకు తెలిసి 2026లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది కల అండి. అది జరిగే పని అయితే కాదు. మనం ఇట్లే ఉంటే మాత్రం 2026లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే 2028లో ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏదో నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం చేసేయాలి తప్ప నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో జాబ్ క్యాలెండర్ ఇవ్వదు, మనకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు. ఎందుకంటే గట్టిగా మనం చెప్తున్న సందేశం అనేది గట్టిగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు. మహాధర్నా చేస్తున్నాం, నిరుద్యోగులందరూ వచ్చేసి ఇక్కడ కూర్చోవటం, లైబ్రరీలో చేయటం, అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నెంబర్ 17 దగ్గర ధర్నా చేయటం ఇంతవరకే అయిపోతుంది. కానీ ఇది ప్రతి పట్టణంలోనూ, ప్రతి స్టడీ హాల్లో, ప్రతి గ్రంథాలయంలో వెళ్ళి అది ఉధృతంగా చేయాలి. అవసరమైతే ఈ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్, హాస్టల్స్ అన్ని మూసేసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది. ఎందుకంటే ఇట్లే ఉంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగం మోసం చేస్తుంది. మళ్ళీ మన అందరూ తగిలి ఖచ్చితంగా 2028లో జరిగే ఎలక్షన్స్ లో మాత్రం నేను ఒకటి మాట చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నిరుద్యోగులే మనందరం కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కించాం, మళ్ళా కాంగ్రెస్ దించి ఖచ్చితంగా వేరే ప్రభుత్వాన్ని ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ యొక్క సందేశం తీసుకొని వెంటనే ఈ 2026లోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 2026 నుంచి ప్రతి సంవత్సరం కనీసం 1,00,000 పోస్ట్ అయినా ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పెద్దలందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇక్కడ నిరుద్యోగులు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానోతు చెంబు వరంగల్.